నిహారిక గారికి. సో టోనే చేంజ్. చెప్పండి వెంకట్ గారు. నేను కాదు, ఓ మీ పేరు సాహిత్. సాహిత్. ఇంకా బాగుందండి వెంకట్ కన్నా. ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు రాకముందు నలుగురిని అందరూ చూశారు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. అది నీ ప్రాబ్లం. మిగతా అందరూ అబ్బాయిలను కూడా చూస్తున్నారు. అంటే యాజ్ నేను అందరినీ నేనే కదా పిలిచింది, అందరూ నిహారిక వస్తుందా నిహారిక వస్తుందా నిహారిక వస్తుందా అందరూ ఒకటే క్వశ్చన్. ఎందుకంటే అందరికీ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ నుంచి అప్పుడెప్పుడో యూట్యూబ్లో నుంచి రీల్స్ చెప్పారు కదా, టిక్ టాక్ పెట్టిన అరే ఒక్క నిమిషం, యాక్చువల్ నేను కూడా మీ గురించి వచ్చాను తెలుసండి. గ్యాప్లో కలపొద్దని నాకు కలపడానికి చాలా మంది ఉన్నారు ఇక్కడ. రామ్, ఇంట్లో నీకు ఒక వైఫ్ ఉంది, గుర్తుంచు. ఇద్దరు పిల్లలు కూడా. ఇద్దరు నీకు గుర్తుందిగా? ఎవరు చెప్పొద్దు, Okay. గర్ల్ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అని చెప్పారు. అదే చెప్పరా. యాజ్ ఎ ఫ్యాన్గా రాకూడదా? యాజ్ ఎ ఫ్యాన్ నాకు నిజంగా ఒక డౌట్ అడుగుతాను, చెప్పండి. మీ రీల్స్ మీరు చేస్తారా, కంటెంట్ మీరే రాసుకుంటారా, ఎవరు రైటర్స్? నేనే రాసుకుంటా. సూపర్ అండి, ఆ విషయంలో మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్. రామ్, నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు అంతా పంచ్ వీక్ కోసం వెయిట్ చేస్తున్నాను, నాకు భయం వేస్తాను. లేదు నిజంగానే, నేను దానికి చాలా పెద్ద ఫ్యాన్. మీ కంటెంట్ విషయానికి నిలబడి ఏదో చెప్తున్నాడు. వాడికి ఇందాకే చెప్పా కూర్చోమని. చెప్పండి సాహిద్. సో ఆయన అందరు అడిగారనమాట నిహారిక గారితో ఫోటో కావాలి, ఎందుకంటే మీరు తీసుకుందాం. ఒకవేళ మీరు ఫోటో అయిపోతే వీళ్ళందరూ నన్ను అడుగుతారు ఫోటో ఎందుకు ఇవ్వలేదని. సో ఇట్ నాదే రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఓకే, ఫర్ షూర్.